దున్కి మూవీకి ఈ చావులకి ఏంటి సంబంధం? హలో ఫ్రెండ్స్, నమస్తే. 13 కిలోమీటర్ల దూరంలో ఉంది గుజరాత్ రాజధాని గాంధీనగరు డింగుచ. అది ఒక గ్రామము. సుమారు అక్కడ 3000 మంది జనాభాతో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి. డింగుచ, దుకాని ఈ రెండింటికి సంబంధించే దున్కి. అక్కడ చాలా ఇళ్ళు ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే మీరు చాలా ఇళ్ళు ఖాళీగా ఉంటాయి. ఒకప్పుడు చాలామంది జనాభా ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా ఇళ్ళు ఖాళీగా ఉంటాయి. అక్కడ మీకు మ్యాక్సిమం మీరు వెతుక్కుంటే ఇప్పుడు ఒక 1800 నుంచి 2000 లోపలే ఉంటారు. ఒకప్పుడు చాలామంది ఉండేవాళ్ళు. కానీ అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ దేశంలో మనకు ఉద్యోగాలు రావు అని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఒకటి స్థిరపడిపోయింది అనమాట. మేము అమెరికాకు వెళ్ళాలి, మేము అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి, ఎలాగైనా ఉద్యోగాలు చేసుకుని అక్కడ చదువు లేదు, అందరూ లేబర్ అనమాట, అందరూ మామూలుగా రోజు కూలీ చేసుకునే వాళ్ళే. సో అక్కడ అలాంటి వాళ్ళకి అక్కడ ఏం జరిగిందంటే అక్కడ డింగుచా గ్రామం మొత్తము మీకు పోస్టర్స్ కనిపిస్తాయి. ఎలాంటి పోస్టర్స్ కనిపిస్తాయంటే మిమ్మల్ని యూకేకి తీసుకెళ్తాము, మిమ్మల్ని కెనడాకి తీసుకెళ్తాము, కానీ ఎటువంటి చదువు అవసరం లేదు, మీకు అక్కడ తీసుకెళ్ళి ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పేసి లీగల్గా కాదు ఇల్లీగల్గా వాళ్ళని తీసుకెళ్ళి మీకు ఉద్యోగాలు ఏజెంట్లు. మీకు డింగుచాలో మొత్తం చూసుకుంటే ప్రతి ఇంటి దగ్గర, ప్రతి బిల్డింగ్ దగ్గర పోస్టర్ ఒకటి కనిపిస్తుంది. యూకేకి తీసుకెళ్తాం, మిమ్మల్ని కెనడాకి తీసుకెళ్తాము, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు బ్యూటీ పార్లర్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఇలాంటివి అయితే పోస్టర్స్ డింగుచా మొత్తం ప్రతి ఇంటికి ఉంటుంది. ప్రతి రోడ్డుకి ఒక ఫ్లెక్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంట్రా అంటే మీకు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా తీసుకెళ్తారు. ఇల్లీగల్గా ఎలా తీసుకెళ్తారు అంటే వీళ్ళు చేసే పని ఏంట్రా అంటే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ మూవీలో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దీని గురించే చెప్పబోతున్నాము. ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో యూకేకి కెనడాకి తీసుకెళ్తామని, సో ఈ పల్లెటూర్లు, ఈ డింగుచా, ఈ గ్రామంకి సంబంధించిన వాళ్ళని, ఆ గ్రామంలో ఏంటంటే వాళ్ళ ఇంట్లో బిడ్డలు ఒకరైనా అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాలి. వాళ్ళకి అదొక ఫిస్టేజ్ అనమాట. ఒకరైనా వెళ్ళి వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు పుడితే ఒకరు అమెరికాకి వెళ్ళి కంపల్సరీ ఉద్యోగం చేయాలనేది వాళ్ళకి అదొక ఫిస్టేజ్ అనమాట. వాళ్ళ ఆలోచన, వాళ్ళ మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది డింగుచా అనే గ్రామంలో. సో అందువల్ల వాళ్ళు ఏంటంటే కూడబెట్టుకున్న డబ్బు, పొలాలు అమ్ముకొని, ఇవి అమ్ముకొని ఆ డబ్బులు మొత్తం ఏజెంట్ల చేతిలో పెట్టి అడ్డదారుల గుండా అమెరికాకి, కెనడాకి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించి అక్కడ సెటిల్ అవ్వాలని చెప్పే అదే ఆలోచనతో ఆ గ్రామం నుంచి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ చేసే పని ఇదన్నమాట. వీళ్ళు ఇల్లీగల్గా ఎలా వెళ్తారా అంటే వీళ్ళు టూరిస్ట్ వీజా మీద దుబాయ్కి అలా వెళ్ళడం, అక్కడి నుంచి కంటైనర్లలో అమెరికాకి కానీ కెనడాకి కానీ వెళ్ళడం. ఎలా వెళ్తారంటే వీళ్ళకి కొద్దిగా దూరం కంటైనర్లో వెళ్ళిన తర్వాత కొద్దిగా దూరం మంచు మార్గం ఉంటుంది, అడవి మార్గం ఉంటుంది, ఇసుక మార్గం ఉంటుంది. సో ఇలా వెళ్ళే వాళ్ళలో చాలామంది చనిపోయారు, చాలామంది అరెస్ట్ అయ్యారు. ఇలా వెళ్ళిన వాళ్ళలో కూడా జగదీష్ పటేల్ అనే ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని, 2 బిడ్డల్ని తీసుకొని అలాగే వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత అతను ఈ మంచు మార్గం ఏదైతే ఉందో అక్కడ చనిపోయాడు. ఆ డింగుచా గ్రామం నుంచి వెళ్ళిన వ్యక్తే. చనిపోయిన 3 నెలలకి ఆ శవాలు బయటపడ్డాయి. పోలీసు వాళ్ళు దాన్ని గుర్తించి ఇది మొత్తం ప్రాసెస్ అంతా చూసిన తర్వాత వీళ్ళు ఇలా వస్తున్నారని చెప్పి ఇప్పుడు ఈ గ్రామం నుంచే కదా, అలా ఏ గ్రామం నుంచి ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళందరూ అయితే మధ్యదారిలో చనిపోతారు. తిండి లేక, వెళ్ళే దారి కరెక్ట్ లేక, ఆ అడవి మార్గం గుండా వెళ్ళడం, ఆ చలికి తట్టుకోలేక, ఆ చలి ఉష్ణోగ్రత తట్టుకోలేక, ఆ అడవుల్లో మృగాలకు కానీ లేకపోతే ఆ అడవి మార్గం గుండా వెళ్ళడం తట్టుకోలేక చాలామంది ఆ దారిలోనే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంట్రా అంటే అలా చనిపోకుండా వీళ్ళు లాస్ట్ దాకా ఆ అమెరికా ఏదైతే ఉందో ఆ గేటు దాటిన తర్వాత వాళ్ళు అమెరికాలోకి ఎంటర్, ఆ బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ల దగ్గరికి వెళ్ళినా కూడా పోలీసులకి దొరకడం కానీ, లేదా అక్కడి నుంచి తప్పించుకొని సిటీలోకి వెళ్ళిపోయినా కూడా కొన్ని రోజులకైతే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఈ ఏజెంట్లు వాళ్ళని తీసుకెళ్ళి దుబాయ్ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి కంటైనర్లో కూర్చోబెట్టడం వరకే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పని. అక్కడి నుంచి వాళ్ళ చేతులు దులిపేసుకుంటారు, వాళ్ళ సిమ్ములు స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ డింగుచా గ్రామంలో ఏంటంటే ప్రతి ఒక్కరు అమెరికాకి వెళ్ళాలి, కెనడాకి వెళ్ళాలి, బ్యూటీ పార్లర్లో వర్క్ చేసుకోవచ్చు, అంత సంపాదించుకోవచ్చు అని చెప్పి అదే లోకల్లో పనిచేసుకుంటే మనకి 200-300 వస్తాయి మన ఫ్యామిలీ ఎలాగని చెప్పేసి లోకల్లో కంటే కూడా బయటకు వెళ్ళి పనిచేయాలని, బయట దేశంకి వెళ్ళి, అది అమెరికాకి వెళ్ళి పనిచేయాలని ఒక ఆలోచన అయితే వాళ్ళ మైండ్లో అలా మిగిలిపోయింది అనమాట.
అలా మిగిలిపోవడం వల్లనే డింగుచాలో ఉన్న ఒకప్పుడు గ్రామ ప్రజలు ఇప్పుడు చాలా తగ్గిపోయారు అనమాట. ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళలో చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలామంది చనిపోయారు కూడా. మధ్యదారిలోనే చాలామంది చనిపోయారు. చాలామంది కెనడాలో ఒక 40,000 మంది అరెస్ట్ అయితే అమెరికాలో ఒక 30,000 మంది అరెస్ట్ అయ్యారు. మధ్యదారిలో చాలా కుటుంబాలు చనిపోయినాయి ఈ అడ్డదారులుగా ఇల్లీగల్గా వెళ్ళడం వల్ల. కాబట్టి చెప్పేది ఏంటంటే ఇల్లీగల్గా వెళ్ళడం కన్నా ఉన్న దేశం మన రాష్ట్రం మన దేశంలో కూలి పని చేసుకున్న బెస్ట్. రోజుకు 200-300 సంపాదించుకున్నా కనీసం బతుకుంటాము. సో దీనికి సంబంధించే ఈ పాస్పోర్ట్స్కి ఇల్లీగల్గా బయట దేశాల్లో ఎలా జాబులు ఇప్పిస్తారు, దీనికి సంబంధించే ఈ మూవీ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ దున్కీ మూవీ అనేది షారూఖ్ ఖాన్ ఏదైతే దున్కీ మూవీ రిలీజ్ చేశారో అసలు దున్కీ రియల్ స్టోరీ ఏంట్రా అంటే ఇది గుజరాత్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డింగుచా అని. ఆ ఊరికి సంబంధించిన ప్రజలు అక్కడ జరిగిన కథలు అక్కడ జరిగిన స్టోరీలు ఈ స్టోరీల ఆధారంగానే మొత్తం సినిమా అయితే రన్ అవుతుంది. ఈ సినిమా తీయడానికి కారణం కూడా అక్కడ జరిగిన రియల్ స్టోరీసు, ఆ డింగుచా గ్రామంలో జరిగిన రియల్ స్టోరీసు, చనిపోయిన జనాభా ఎన్ని మంది ఉన్నారు, స్టార్టింగ్లో ఉన్న జనాభా ఎన్ని మంది ఉన్నారు, ఈ అమెరికాకు పోవాలనుకున్న తర్వాత ఎన్ని మంది జనాలు అయితే తగ్గిపోయారు, ఎన్ని మంది మధ్యదారిలో చనిపోయారు, ఎన్ని మంది అరెస్ట్ అయ్యారని చెప్పి ఇదంతా స్టోరీని గ్యాదర్ చేసుకొని ఈ షారూఖ్ ఖాన్ సినిమా అయితే దున్కీ మూవీ అయితే తీయడం జరిగింది. దున్కీ మూవీ రియల్ స్టోరీ ఇది. కాబట్టి జనాలకి చెప్పేది ఏంట్రా అంటే మీరు ఏదైనా కానీ లీగల్గా వెళ్ళే ప్రొసెసర్ వేరే ఉంటుంది, ఇల్లీగల్గా వెళ్ళే ప్రొసెసర్ వేరే ఉంటుంది. లీగల్గా వెళ్ళే దాని ప్రొసెసర్ ఎలా ఉంటుందంటే మనకి ఏం జరిగినా మనం ఒకవేళ ఇక్కడ నుంచి బయట దేశం వెళ్ళినా మనకి ఏం జరిగినా మన ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తారు. మనం జాబ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ సో వేరే గెస్ట్ పరంగా కానీ ట్రావెల్ పరంగా కానీ ఏది వెళ్ళినా మన ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకేం జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా మన ఫ్యామిలీకి అయితే పోస్ట్ చేస్తారు. కాబట్టి లీగల్గా వెళ్తే, అదే ఇల్లీగల్గా వెళ్తే మధ్యదారులు అడవిలో చనిపోయిన, మంచు మార్గంలో జరిపిన, ఇసుక ప్లేస్లో చనిపోయిన దానికి ఎటువంటి సంబంధాలు ఉండవు. కానీ తిరిగి శవాలు మన దేశానికి కూడా రావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి ఈ మూవీని అయితే చేయడం జరిగింది, ఈ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మూవీలో చాలామంది జనాలకి అర్థం కాకపోవచ్చు మూవీ ఏంట్రా డల్లుగా ఉంది, మూవీ ఏంట్రా స్లోగా ఉంది, ఏంది ఏదో కెనడాకి వెళ్ళాలనుకున్నారు, అమెరికాకి వెళ్ళాలనుకున్నారు, వీళ్ళు మోసపోయారు, వీళ్ళు మధ్యలో అడవిదారులు ఎలా వెళ్ళారు, వీళ్ళు దీనికి సంబంధించి ఎక్కడ ఏం జరిగిందనేది అది చూస్తారే కానీ దాని రియల్ స్టోరీ డింగుచా అనే గ్రామము, ఆ గ్రామంలో జరిగిన ఇవన్నీ రియల్ స్టోరీసు. ఈ రియల్ స్టోరీస్ ఆధారంగానే బేస్ చేసుకొని ఈ మూవీని అయితే చేయడం జరిగింది. ఈ మూవీలో చూపించిన ప్రతి ఒక్క సీన్సు డింగుచా అనే గ్రామంలో జరిగినట్టువే కాబట్టి ఒరిజినల్ ఇవి మొత్తము. సో ఈ మూవీ డింగుచా ఈ రెండిటికి రియల్ స్టోరీ, దున్కీ రియల్ స్టోరీ డింగుచా. కాబట్టి ఎవరైనా సరే చదువుకొని లీగల్గా మన ఇండియాలో అంటే నడుస్తుంది, బయట దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు లీగల్గా వెళ్ళండి. ఆ మెసేజ్ ఇవ్వడానికి ఈ మూవీ అయితే తీయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే బయట దేశాలకు వెళ్ళేటప్పుడు లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఆ ఫాలో అవ్వడం వల్ల మీ లైఫ్కి మీకు మంచి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.